కనీసం వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఆ ఎస్పీకి వార్నింగ్ ఇవ్వాలి, ఆ ముఖ్యమంత్రికి చెప్పాలి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదని. మరింత విచ్చలవిడిగా మీడియా మీద ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి. గతంలో మనం చూసాం, ఎంపీనే పోలీసు నా కొడుకులు తీసుకెళ్లి కొట్టారు. అది నేను వదిలేదు లేదు, అది వేరే విషయం, కానీ టైం పడుతుంది. సుధాకర్ గారిని ఆల్మోస్ట్ చంపేశారు కదా. ఎన్నో దారుణాలు. ఇప్పుడు డైరెక్ట్గా మీడియా మీదే, అంటే రోజుకో నిజం రాస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న ఛార్జ్ షీట్లను కూడా ఒక్కొక్క కేసులో ఆ నేరం ఏమిటి, ఎన్నెన్ని సార్లు వాయిదా అడిగారు, 300 సార్లు, కొన్ని 340 సార్లు ఒక కేసులు, అలాగా. మరి ఆ వివరాలన్నీ రోజుకి ఓసారి రాస్తూ తప్పుల్ని మరి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నందుకు ఇదొక వంకగా ఒక ఎమ్మెల్యే తోటి ఇలా కొట్టించారు. మరి ఇటువంటి పరిస్థితులు చాలా దురదృష్టం. మరి ఆ మీడియా ఇవాళ నీలి మీడియా వాళ్ళు మరి దాని గురించి రాయట్లా, చూపెడతల్లా కొన్ని ఛానల్స్ వాళ్ళు పట్టినట్టున్నారు. రేపు అదే గతి మీకు పడుతున్నారా నాయన, అప్పుడేం చేస్తారు? నాకేంటి సంబంధం అనుకుంటే, అది మీ దాకా వస్తేనే తెలుస్తుంది అనుకుంటే, రేపో మాపో మీ దాకా కూడా రావచ్చు. సో లెట్ ద ఎంటైర్ మీడియా బి యునైటెడ్. ఈ విషయంలో ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలను మనం ఎండగట్టాలి. సో నేను గవర్నర్ గారిని అభ్యర్థించింది ఏంటంటే, మరి ఇటువంటి భయానక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి అంటే ఇప్పటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మీరు గవర్నర్ రూలు పెట్టండి. లేదంటే దినదినాభివృద్ధి కాదు, క్షణాభివృద్ధి చెందుతుంది వీళ్ళ వైలెన్సు అనేది వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారిని వ్యక్తిగతంగా కూడా కలిసే సమయం కూడా కోరటం జరిగింది. ప్రజల్లో ఒకటిగా, ప్రజాప్రతినిధిగా మన వంతు బాధ్యతను మనం చేద్దాం. గవర్నర్ గారి దృష్టికి వెళ్ళుండొచ్చు, ఆల్రెడీ ఆయన కూడా పేపర్లు చూస్తారు కదా, అన్లెస్ ఆయన సాక్షి పేపర్ చదివితే తప్ప. అఫ్కోర్స్ ఆయన తెలుగు పేపర్లు చదవలేరు. బట్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చదివి వినిపిస్తే ఈ జరిగిన దాడి గురించి ఆయనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్యం, మీడియా ఇండిపెండెన్స్, మీడియాకున్న స్వాతంత్రాన్ని గుర్తెరిగిన ప్రతి ఒక్కరూ కూడా గవర్నర్ గారికి లేఖ రాయండి. మీ మనోభావాల్ని తెలియచేయండి. ప్రజల మనోభావాలు తెలుసుకోవటం కోసమే ఆ గవర్నర్ వ్యవస్థ ఉన్నది. అట్లీస్ట్ వార్నింగ్ ఇస్తారు చీఫ్ సెక్రటరీకో, ముఖ్యమంత్రికో, ఆ కన్సర్న్ ఎస్పీల్ని, ఏమ్మా గంగిరెద్దులు కాస్తున్నారా, అరెస్ట్ చేయరా అని చెప్పి అడిగే పవర్, ముఖ్యమంత్రిని కూడా నిలదీసే పవర్ గవర్నర్ గారికి ఉంది. కాబట్టి అవంతు ఏం చేస్తాను, ఇది ప్రజలందరి సమస్య, అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఇదొక అంశం. ఇక ఈరోజు ఇంకో అంశం నేను చెప్పాలనుకున్నది, మరి గతంలో బాగా టిక్కుదుబ్బేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, కొత్తపేహ అని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అది అనంగా రేటుని కలిసిపో, అది ఇంకెవడో రేటుని కలిసిపో తప్ప మరి ఈయన ఎప్పుడు ఎమ్మెల్యేల మొహం పెద్దగా చూడాల. మరి ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే మరి ఇతని వైఖరికి నిరసించి చాలా గట్టిగా మాట్లాడాడు. సరే ఇప్పుడు మెత్తబడ్డాడు అనుకోండి. మరి వారిని వాళ్ళ అన్నగారు, ఇంకో రెడ్డి గారు, అయోధ్యరామరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వెంట పెట్టుకొని ఎడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుంటే, అబ్బా అసలు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్స్ అయితే టాపు. గట్టిగా కాగలించుకుని ఈపిని గోకి ఈపి మీద 4 సార్లు కొట్టి ఈయన కూడా పులకించాడు. ఆయన కూడా, ఇద్దరూ కూడా ఆలింగనం తర్వాత మరి ఇంకెప్పుడు కూడా మరి మనస్పర్ధలు రావేమో నాకు తెలీదు.